భారతదేశంలో మొట్టమొదటి బ్యాగ్లెస్ టీకి ఇటీవల పేటెంట్ పొందిన ఓలా టీ ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? అస్సాం. ఇటీవల అస్సాంకు చెందిన ఓలా టీ భారతదేశంలో మొట్టమొదటి బ్యాగ్లెస్ టీకి పేటెంట్ పొందింది. ఈ ఓలా టీ సాంప్రదాయ టీ బ్యాగులకు బదులుగా మొత్తం ఆకుకట్టలను ఉపయోగిస్తుంది. ఈ డిజైను సాంప్రదాయ టీ బ్యాగుల అవసరాన్ని తొలగిస్తుంది. టీలోకి మైక్రో ప్లాస్టిక్లు రాకుండా ఆపుతుంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గినీ ఇండెక్స్ నివేదిక ప్రకారం అత్యంత సామాజిక సమానత్వం ఉన్న దేశాలలో ఏ దేశం 4వ స్థానంలో ఉంది? భారతదేశం. మొత్తం 171 దేశాలతో కూడిన గినీ ఇండెక్స్లో స్లోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా మరియు బెలారస్ తర్వాత భారతదేశం పాయింట్లతో 4వ స్థానంలో ఉందని పేర్కొంది. ఈ గినీ ఇండెక్స్లో యూకే, చైనా మరియు యుఎస్ఏ భారతదేశం వెనుక ఉన్నాయని పేర్కొంది. పేదరికం తగ్గింపు, విస్తృత సంక్షేమ కార్యక్రమాల అమలు, జనధన యోజన మరియు ఆధార్ వంటి సౌకర్యాలు దీనికి కారణం. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2011 మరియు 2023 మధ్య దేశంలో 17.1 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. పేదరికం 16.2% నుండి 2.3% తగ్గింది. ఇటీవల కామన్వెల్త్ శాంతి రాయబారిగా ఎవరు ఎంపికయ్యారు? సుకన్య సోనోవాల్. అస్సాంలోని లఖింపూర్ జిల్లాకు చెందిన సుకన్య సోనోవాల్ కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఆమె కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగా ఎంపికయ్యారు. సుకన్య సోనోవాల్ 2025 నుంచి 2027 వరకు 2 ఏళ్ల కాలానికి కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ లీడ్గా ఎంపికయ్యారు. భారతదేశ యూనిఫైడ్ పేటెంట్స్ ఇంటర్ఫేస్ను అనగా యూపీఐను స్వీకరించిన మొదటి కరేబియన్ దేశం ఏది? ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం. ఇటీవల ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశపు ప్రధాన డిజిటల్ చెల్లింపు వేదికైన యూనిఫైడ్ పేటెంట్స్ ఇంటర్ఫేస్ను స్వీకరించిన మొదటి కరేబియన్ దేశంగా అవతరించింది. డిజిలాకర్, ఈ సైన్ మరియు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వంటి ఇండియా స్టాక్ సొల్యూషన్లపై మరింత సహకారాన్ని అన్వేషించడానికి 2 దేశాలు అంగీకరించాయి. ట్రినిడాడ్ మరియు టొబాగో తన రాష్ట్ర భూమి రిజిస్ట్రేషన్ వ్యవస్థలను డిజిటలైజ్ చేయడానికి మరియు అప్గ్రేడ్ చేయడానికి భారతదేశం యొక్క మద్దతును అభ్యర్థించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రాండ్ ఇథియోపియన్ పునర్జీవన ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? బ్లూ నైల్ నదిపై. గ్రాండ్ ఇథియోపియన్ పునర్జీవన ఆనకట్ట ఇప్పుడు పూర్తయిందని మరియు సెప్టెంబర్లో ప్రారంభించబడుతుందని ఇథియోపియా ప్రధానమంత్రి ఇటీవల ప్రకటించారు. గతంలో మిలీనియం ఆనకట్ట అని కూడా పిలువబడే గ్రాండ్ ఇథియోపియన్ పునర్జీవన ఆనకట్ట బ్లూ నైల్ నదిపై నిర్మించబడింది. ఇది సూడాన్ సరిహద్దుకు సమీపంలో ఇథియోపియాలోని బెనిషాంగుల్ గుముజ్ ప్రాంతంలో ఉంది. నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్ను పరిష్కరించడానికి 3/35 ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ను పరిష్కరించడానికి 3/35 ఇనిషియేటివ్ను ప్రారంభించింది.
2035 నాటికి కనీసం 50% ధరల పెరుగుదలను సాధించడానికి పొగాకు, ఆల్కహాల్ మరియు చక్కెర పానీయాలపై పన్నులు పెంచాలని ఇది దేశాలను కోరుతున్నది. గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు డయాబెటీస్ వంటి ఎన్సిడిలు ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? శ్రీనగర్. ఇటీవల మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఆగస్టు 21 నుండి 23 వరకు శ్రీనగర్లోని దాల్ సరస్సులో జరుగుతుందని ప్రకటించారు. మే నెలలో డయ్యూలో జరిగిన మొదటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ తర్వాత ఇది పెరుగుతున్న ఖేలో ఇండియా స్పోర్ట్స్ క్యాలెండర్లో భాగం. వింటర్ గేమ్స్, పారా గేమ్స్, యూత్ గేమ్స్ మరియు బీచ్ గేమ్స్ తర్వాత 2025లో జరిగే 5వ ఖేలో ఇండియా ఈవెంట్ ఇది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం భారతదేశంలో 1 కోటి నమోదిత పెట్టుబడిదారులను దాటిన 3వ రాష్ట్రం ఏది? గుజరాత్. ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి డేటా ప్రకారం గుజరాత్ 1 కోటి నమోదిత పెట్టుబడిదారులను దాటిన 3వ భారతీయ రాష్ట్రంగా అవతరించింది. మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ ఇప్పటికే ఈ మార్కును దాటాయి. ఈ 3 రాష్ట్రాలు కలిసి భారతదేశం యొక్క మొత్తం పెట్టుబడిదారుల స్థావరంలో 36% ఉన్నాయి. ఇది ఈక్విటీ మార్కెట్లో వారి పెద్ద పాత్రను చూపిస్తుంది. మే 2025 నాటికి భారతదేశంలో దాదాపు 11.5 కోట్ల నమోదిత పెట్టుబడిదారులు ఉన్నారు. అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారత సైన్యంలో త్వరలో అమెరికా నుండి మొదటి బ్యాచ్ అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లను అందుకోనుంది. ఈ అపాచీ గార్డియన్ అని కూడా పిలువబడే అపాచీ AH-64E ప్రపంచంలోనే అత్యంత అధునాతన బహుళ పాత్ర పోరాట హెలికాప్టర్. దీనిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో బోయింగ్ తయారు చేసింది మరియు భారతదేశం, ఈజిప్టు, గ్రీస్ మరియు జపాన్తో సహా అనేక దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఇది గంటకు 300 కిలోమీటర్ల వరకు ఎగురుతుంది మరియు 500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఏ దేశం తన FITN-2 హైపర్సోనిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది? చైనా. ఇటీవల చైనా తన FITN-2 హైపర్సోనిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ కిరోసిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంధన మిశ్రమాన్ని ఉపయోగిస్తుంది. ఇది ప్రపంచ హైపర్సోనిక్ టెక్నాలజీ రేసులో చైనాను బలంగా ఉంచుతుంది. FITN-2 రక్షణ మరియు పౌర రంగాలలో సంభావ్య ఉపయోగాలను కలిగి ఉంది. విద్యార్థుల పనితీరుపై జాతీయ మరియు రాష్ట్ర స్థాయి డేటాను ఉచితంగా పొందేందుకు ఇటీవల ప్రారంభించబడిన పోర్టల్ పేరు ఏమిటి? పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వ్యాప్తి పోర్టల్. ఇటీవల జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల పనితీరుపై ఓపెన్ డేటాను పంచుకోవడానికి పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వ్యాప్తి పోర్టల్ ప్రారంభించబడింది. ఇది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి మరియు నైపుణ్య అంతరాలను తగ్గించడానికి ప్రణాళికను రూపొందించడంలో సహాయపడుతుంది. ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనగా NCERT కింద ఏర్పాటు చేయబడింది. ఇటీవల వార్తల్లో కనిపించిన గార్సినియా కుసుమే అనగా ఏమిటి? ఇదొక వృక్ష జాతులు. ఇటీవల శాస్త్రవేత్తలు
అస్సాంలో గార్సినియా కుసుమే అనే కొత్త జాతిని కనుగొన్నారు. ఈ గార్సినియా కుసుమే అస్సామీలో తోయికోరా అని పిలువబడే గార్సినియా జాతికి చెందినది. ఇది 18 మీటర్ల ఎత్తు వరకు పెరిగే డయోసియస్ సతత హరిత చెట్టు. ఈ చెట్టు ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పుష్పిస్తుంది మరియు మే నుండి జూన్ వరకు ఫలాలను ఇస్తుంది. ఈ పండును అస్సాంలో సాంస్కృతికంగా మరియు ఔషధంగా ఉపయోగిస్తారు. దీని ఎండలో ఎండబెట్టిన గుజ్జును వేడి దెబ్బను నివారించడానికి మరియు దాహాన్ని తీర్చడానికి టాబ్లెట్గా తయారు చేస్తారు. రసాయన పరిశ్రమ ప్రపంచ విలువ గొలుసులలో భారతదేశ భాగస్వామ్యాన్ని శక్తివంతం చేయడం అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. ఇటీవల నీతి ఆయోగ్ రసాయన పరిశ్రమ ప్రపంచ విలువ గొలుసులలో భారతదేశ భాగస్వామ్యాన్ని శక్తివంతం చేయడం అనే నివేదికను విడుదల చేసింది. ఇది భారతదేశ రసాయన రంగ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది, కానీ మౌలిక సదుపాయాల అంతరాలు, నియంత్రణ జాప్యాలు మరియు 30% నైపుణ్య కొరత వంటి సవాళ్లను కూడా గమనిస్తుంది. 2023లో $31 బిలియన్ వాణిజ్య లోటుతో ప్రపంచ రసాయన విలువ గొలుసులలో భారతదేశం 3.5% వాటాను కలిగి ఉంది. ఇటీవల మహారాష్ట్రలో మరాఠా యోధుడు అయిన పీష్వా బాజీరావ్ 1 విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? పూణే. ఇటీవల పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనగా ఎన్డీఏ క్యాంపస్లో మరాఠా యోధుడైన పీష్వా బాజీరావ్ 1 యొక్క గుర్రపు స్వారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఎన్డీఏలో శిక్షణ పొందుతున్న భవిష్యత్ ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ అధికారులను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో మొట్టమొదటి అశ్వవ్యాధి రహిత కంపార్ట్మెంటు ఏ నగరంలో ఉంది? మీరట్, ఉత్తరప్రదేశ్. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని మీరట్ కంపార్ట్మెంట్లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ సెంటర్ మరియు కాలేజీలో భారతదేశం తన మొట్టమొదటి అశ్వవ్యాధి రహిత కంపార్ట్మెంటు కోసం ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ జూలై 3న ఈ సౌకర్యాన్ని ఆమోదించింది. ఈ ఈడిఎఫ్సి భారతదేశ క్రీడా గుర్రాలను ప్రపంచ బయోసెక్యూరిటీ మరియు జంతు ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా అంతర్జాతీయంగా ప్రయాణించడానికి మరియు పోటీ పడటానికి వీలు కల్పిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. ఒడిస్సాలోని మయూర్భంజ్ జిల్లాల్లో ఉన్నటువంటి సిమిలిపాల్ టైగర్ రిజర్వ్లో ముండా గిరిజనులకు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన పవిత్ర స్థలం జైరా ఉంది. అక్కడ గిరిజనులు ఆచారాలు నిర్వహించడంపై నిషేధం విధించడంపై ఒడిస్సా హైకోర్టు ఇటీవల ఐటీడీఏ బరిపడకు నోటీసు జారీ చేసింది.